నుంచి 60-70 ఇయర్స్ అందరూ ఉంటారు. అమ్మాయిలు, కుర్రోళ్ళు ఎవరు ఉండరు, పెద్దవాళ్ళు ఉంటారు. కాబట్టి నేను కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాను, వెళ్ళాను 10 days. అయితే మా డే వచ్చేసరికి 4 స్టార్ట్ అవుతుంది. 4 గంట కొడతారు, ప్రతి రూమ్ బయటకు వచ్చి గంట కొడతారు. మనం గంటకి లెగిసిపోవాలి. 4 లేకపోతే 4:25కి మళ్ళా గంట కొడతారు. అంటే మెడిటేషన్ హాల్కి వెళ్ళాలండి. 4:30 మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. 4:30 to 6:30 2 hours. మార్నింగ్ 4:30 to 6:30 వరకు మెడిటేషన్. 6:30 నుంచి మార్నింగ్ 8 వరకు బ్రేక్ఫాస్ట్. అంటే 6:30 అంటే 7 కల్లా మన బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. ఆ గంట సేపు ఫ్రెష్ అప్ అవ్వడానికి మాట, స్నానం చేయడానికి గంట. మొత్తం 6:30 నుంచి 8 వరకు బ్రేక్ఫాస్ట్. 8 నుంచి మళ్ళీ 11:30 వరకు మెడిటేషన్, ఇంకా నాన్ స్టాప్. మళ్ళీ 11:30 నుంచి 1 వరకు మళ్ళా లంచ్. అంటే 11:30 నుంచి 1 అంటే మళ్ళీ 1.5 hour లంచ్. 1 నుంచి 5 వరకు నాన్ స్టాప్ మెడిటేషన్. మళ్ళా 5 నుంచి 6 వరకు బ్రేక్, అంటే స్నాక్స్. విపాసనలో ఏంటంటే రాత్రి పూట డిన్నర్ ఉండదు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి వచ్చేసరికి సాయంత్రం 5 to 6 స్నాక్స్. కాబట్టి మనకు 5 to 6 స్నాక్స్. మళ్ళీ 6 నుంచి 9 వరకు మెడిటేషన్. 9కి వదిలేస్తారు, ఇంటి రూమ్కి వచ్చి పడుకుంటాడే. మళ్ళీ 4 గంటలకి తెల్లారి గంట కొట్టేస్తారు, అంటే లెగిసిపోవాలి. కాబట్టి మా షెడ్యూల్ ఎదురు ఉంటుంది. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రోజుకి 11 to 12 hours ఓన్లీ మెడిటేషన్ చేస్తాం. నీకు ఇంకే పని ఉండదు. నీకు మీ బాస్ ఫోన్ చేస్తాడు, లేకపోతే మెయిల్ వస్తుంది, నువ్వు వెంటనే రిప్లై ఇవ్వాలి, లేకపోతే టికెట్స్ వస్తాయి, లేకపోతే ఏమైనా జాబ్ చేస్తుంటే వెంటనే ఒక క్లయింట్ వస్తాడు, మాట్లాడాలి. ఆ ప్రాబ్లమ్స్ ఏటి ఉండవు. ఇప్పుడు మీటింగ్ ఉంది, అవి ఏటి ఉండవు. నీకు ఎవరు పిల్లరు, నీకు ఒక పని ఉండదు, ఏటి ఉండదు. నువ్వు లేకడం, మెడిటేషన్ చేయడం, తినడం, మళ్ళా రూమ్కి వెళ్ళడం, మళ్ళా రావడం, మెడిటేషన్ చేసుకోవడం, రూమ్కి వెళ్ళడం, పడుకోకపోవడం, లేకడం, మెడిటేషన్, రూమ్కి వెళ్ళడం, పడుకోకపోవడం. అంతే. మెడిటేషన్, తినడం, పడుకోవడం, మెడిటేషన్, తినడం, పడుకోవడం. ఈ 10 రోజులు ఇలా ఉంటది. చాలా ప్రశాంతంగా ఉంటది. నువ్వు ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది. నీ లైఫ్ లో ఏం చేయాలో ఆలోచించుకోవడానికి, నీ గోల్స్, నీ డ్రీమ్స్ గురించి, లేకపోతే మెడిటేషన్ చేయడానికి, నీ బాడీలోని ఏంటంటే జరుగుతున్నాయి. అంటే సైలెంట్ గా మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన బాడీలో బోల్డ్ సెన్సేషన్స్ మనం ఎక్స్పీరియన్స్ అవుతామన్నమాట. ఇవన్నీ నువ్వు చేయొచ్చు ఈ 10 days. కాబట్టి చాలా మంచి ఫీలింగ్ ఉంటది 10 days ప్రశాంతంగా. నీకు ఎవరు చెత్తగా మాట్లాడరు, ఎవరు నీవేం చూడరు, నువ్వు నీతో ఉంటావు ఈ 10 days. సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ రోజు వెళ్ళిన 4 నుంచి మెడిటేషన్ స్టార్ట్ అయింది, కూర్చున్నాం, నీట్ గా అంతా జరుగుతుంది, బాగానే ఉంది. నేనైతే నాకు ఇవేం తెలియదు, పరాగ్గా చూసాను. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చుంటున్నా అంటే, ఇప్పుడు గ్రూప్ మెడిటేషన్ వాళ్ళు ఎంత ఉంటే, ఇక్కడ అబ్బాయిలు, ఇక్కడ అమ్మాయిలు మాట్లాడారు, మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, 1 meter గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ తర్వాత 2వ లైన్ లో నేను కూర్చునేవాడిని. అంటే ఈ గ్యాప్ తర్వాత ఒక లైన్ ఉంటుంది కదా అబ్బాయిలది, ఆ పక్క లైన్ లో నేను కూర్చునేవాడిని. అయితే నేను పక్క మామూలు చూస్తాను. ఇప్పుడు ఎంత మెడిటేషన్కి వచ్చినా స్టార్టింగ్ చూసేస్తాం కదా, ఎవరున్నారు, ఎవరైనా అమ్మాయిలు ఉన్నారు అనేది చూస్తాం కదా. అలాగే నేను పరాగ్గా కూర్చున్న టైంలోనే ఫస్ట్ లో చూసాను, ఎవరు లేరు, అందరూ పెద్దలే. మిడిల్ ఏజ్డ్ ఉమెన్, లేకపోతే ఓల్డ్ ఏజ్డ్ ఉమెన్, వీళ్ళు ఉన్నారు. వాలంటీర్ 2-3 ఉంటారు, వాళ్ళు మిడిల్ ఏజ్డ్ ఉమెన్. నేను ఇంకేం పట్టించుకోలేదు, మనకు కావాల్సిన ఎవరు లేరులే, అంటే అమ్మాయిలు ఎవరు లేరులే అని చెప్పేసి నేను అసలు వెళ్ళింది మెడిటేషన్ చేయడం కోసం కదా. కాబట్టి ఫస్ట్ లో కొంచెం ఆ ఎంతూజియాజం ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ గట్ట, ఆ చెప్పిందంతా నీట్ గా చేస్తాను అనమాట. ఎక్కువసేపు కూర్చోవాలి. ఒకటి ఏంటంటే ముందే చెప్తారు, ఎక్కువసేపు కూర్చోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం డిసిప్లైన్ ఉండాలి ఫస్ట్ 4-5 days. లేకపోతే మన బాడీ ఏంటంటే అలవాటు పడుతుంది అనమాట. ఎక్కువసేపు కూర్చుంటాం కదా, స్టార్టింగ్ లో మనకు నొప్పులు వచ్చేస్తాయి. ఈ సీట్ గట్టి నొప్పి పెట్టేస్తుంటది, స్పైన్ నొప్పి పెడుతుంటది. ఇలా కూర్చొని ఎక్కువసేపు ఎంతకాలం కూర్చుంటాం. ఒక స్ట్రెచ్ లో 2 hours 3 hours కూర్చోవాలి, లెక్కకూడదు అని అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి చాలా డిసిప్లైన్ ఉండాలి. అప్పుడే మీకు ఆ మోక్షం, ఆ ఎలైన్మెంట్ దొరుకుతుంది అని టైప్ లోని చెప్తామంట. కాబట్టి మనం కూర్చోవాలి. నేను చాలా డిసిప్లైన్డ్ గా, ఒక్కటి దీని గురించి చెప్పేదానికన్నా ముందు ఇంకోటి చెప్పాలి. ఏంటంటే, నేను నార్మల్ గా హెల్త్ కాన్షియస్. నాకు తెలుసు కూర్చుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. నార్మల్ గా ఎక్కువసేపు కూర్చున్నా చాలా ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబులు గట్రా చేసినప్పుడు, లేకపోతే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని లెక్కండి అలా కూర్చుని పోయి జాబులు గట్రా అంటే నాకు నచ్చవు. నార్మల్ గా నేను నార్మల్ అటు ఇటు నడుస్తుంటాను. ఇంటి దగ్గర కూడా ఒక పని చేస్తే అరగంట కూర్చుంటాను, అరగంట నించుంటాను, గంటలోని అరగంట కూర్చుంటాను, అరగంట నించుంటాను, ఇలా గడుస్తుంటన్నమాట. కాబట్టి నేను కొంచెం హెల్త్ కాన్షియస్ కదా. స్టార్టింగ్ లో నాకు తెలుసు ఎక్కువసేపు కూర్చోకూడదు, నొప్పులు వచ్చేస్తున్నాయి, లగాలి, అటు ఇటు నడాలని. కానీ మనం వచ్చాం కదా, ఇది కూడా విందాంలే, కొన్ని రోజులు చేద్దాంలే టైప్ లోని, 10 days కదా టైప్ లోని నేను అవన్నీ పట్టించుకోకుండా, నొప్పులు వచ్చినా కొంచెం అటు తిరిగి కాలు అటు తిప్పి ఇటు తిప్పి, మళ్ళీ ఈ కాలు ఇటు ముడేసి, మళ్ళీ కాలు ఇటు తిప్పి, కొంచెం ఇలా లేసి ఇలాగ సర్దుకొని ఇలాగ చేశాను ఫస్ట్ 2 రోజులు చాలా ఇబ్బందిగా.
అయినా సరే ఇలా కూర్చొని నీట్గా మెడిటేషన్ చేస్తాను చెప్పినవన్నీ వెంటనే అంత బాగుంది. ఎందుకంటే నేను ఇంకేం పట్టించుకోలేదు. ఇక్కడ అందరూ అబ్బాయిలు వీళ్ళేం చూస్తాం, ఎక్కడ చూశాడు ఎక్కడ ఎవరు లేరు అమ్మాయిలు, ఇంకా నీట్గా చేస్తున్నాడు, నాకు ఇంకేం ప్రాబ్లం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే అందరూ బాగానే చేస్తారు, కానీ అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్స్ కలుగుతుంది కదా. డిస్టర్బెన్స్ అంటే ఎవరు మాట్లాడరు. డిస్టర్బెన్స్ ఏంటంటే దగ్గడం, తొమ్మడం, ఇలాంటివి ఉంటాయి కదా. అయితే ఇంకోటి, నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే, నా చుట్టుపక్కల నా ముందున్నాడు, నా పక్కన ఉన్నాడు, నా వెనుకున్నాడు, ఇటు పక్క ఉన్నాడు, ఇలా ఎలా ఉంటారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పీస్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అని చెప్పాలి. ఎలాగంటే నా వెనకట్లో ఉన్నతను రోజు కనీసం 50-100 సార్లు ఆవలింతలు తీస్తుంది. ఆవలింతలు ఎలాగంటే నార్మల్గా మనం ఎలాగ ఆవలింతలు తీస్తాం అని తీస్తాం. ఇలాక అని నడుస్తాయి. ఒక్కొక్కరు షాక్ అయిపోయారు స్టార్టింగ్ రోజు అయితే, స్టార్టింగ్ 2-3 రోజులు